హాయ్ అండి. ఈరోజు మేమైతే హౌడా స్టేషన్‌కి వెళ్ళడానికి అయితే బయలుదేరాము. ఇంకా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యామో లేదో చాలా పెద్ద వర్షం. దానివల్ల లోకల్ ట్రైన్స్ అన్నీ లేట్ అయిపోయినాయి. మేము ఇక్కడ లోకల్ ట్రైన్ ఎక్కడానికైతే లోకల్ స్టేషన్‌కొచ్చాం. ఈ స్టేషన్ నుంచి మేమైతే ఒక 25, 30 మినిట్స్‌లో హౌడా వెళ్ళిపోవచ్చు. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ లోకల్ ట్రైన్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు ఇక్కడ అందరూ. ఎందుకంటే బై రోడ్ కన్నా లోకల్ ట్రైన్‌లో చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోవచ్చు ఈజీగా. మాకైతే చాలా టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే మేమిప్పుడు హౌడా స్టేషన్ వెళ్ళి ఒక ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి. ఎక్కడికి వెళ్ళడానికి కాదండి. జస్ట్ ట్రైన్ దగ్గరికైతే వెళ్ళాలి. కానీ మేము లోకల్ ట్రైన్ ఏ ట్రైన్ అయితే ఎక్కామో అదైతే చాలా లేట్ అయింది. అందుకని ఇక్కడైతే మేము చాలా ఫాస్ట్‌గా వెళ్ళాము. ఎందుకంటే మేము దిగిన లోకల్ ట్రైను సెకండ్ నంబర్ ప్లాట్‌ఫామ్‌లో దిగితే మేము వెళ్ళాల్సిన ట్రైన్ దగ్గరికైతే 22 ప్లాట్‌ఫాము. చాలా దూరం అసల. అందుకనే ఇంకా చాలా స్పీడ్‌గా అయితే వెళ్ళాము. మొత్తానికి అందుకున్నామండి ట్రైన్ దగ్గర. కానీ ఎవ్వరూ లేరు. అందరైతే వెళ్ళిపోయారు. ఓన్లీ ట్రైనే ఉంది. ఇంకా ఎందుకెళ్ళామంటే మా నాన్నయితే విజయవాడ నుంచి ఒక పార్సెల్ పంపించారు. ఆ పార్సెల్ తీసుకోవడానికైతే మేము ట్రైన్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా పార్సెల్ తీసుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాము. అసలు చాలా టెన్షన్‌లో అయితే వెళ్ళొచ్చాము. ఎందుకంటే ఆ ట్రైన్ వెళ్ళిపోయిందంటే ఇంకా పార్సెల్ మనకు దొరకదు. చాలా ఆ మెయిన్ వర్షం వల్ల ఇంత లేట్ అయిపోయిందనమాట. ఇంకా ఇంటికొచ్చేసాము. ఇంతకీ పార్సెల్‌లో మా నాన్న ఏం పంపించారంటే మామిడి పళ్ళు. మాకిక్కడైతే బంగినపల్లి మామిడి పళ్ళు అస్సలు దొరకవు. చాలా తక్కువ. ఇంక అందుకనే ప్రతి సమ్మర్‌లో విజయవాడ నుంచయితే పంపిస్తుంటారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. బాయ్ బాయ్.